సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. దేవీ నవరాత్రులు ప్రత్యేకించి అక్టోబర్ మాసం అనగానే స్పిరిచువల్ మాసంగా మనం భావిస్తూ ఉంటుంటాము. దేవీ నవరాత్రుల్లో కూడా సప్తమి, అష్టమి, నవమి 7, 8, 9 తారీఖులలో ఇవి రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ 3 రోజులకు సంబంధించి పూజా కార్యక్రమాలు వేద బ్రాహ్మణులచే సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ 3 రోజులు కూడా లలితా సహస్రనామం, చండీ పారాయణం, దుర్గాదేవి సూక్తం అండ్ దాంతోపాటు కుంకుమ అర్చన ఇలా వేద పండితులచే చేయించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి పాల్గొనాలి అనుకున్నా లేదా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో నక్షత్రాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉందో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. భరణి నక్షత్రం వారికి మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? విజయదశమికి సంబంధించిన ఈ సిచ్యువేషన్లో మనకి భరణి నక్షత్రం రాబోయే రెండు నెలలు ఎలా ఉండబోతుంది, లేదంటే ఆ తర్వాత ఈ మధ్యలో ఎలా ఉండబోతుంది, ఫస్ట్ విత్ ఇన్ ద 1 మంత్, ఆ తర్వాత 2 మంత్స్కి ఎలా ఉండబోతుంది భరణి నక్షత్రం వాళ్ళకి మనం చూద్దాం. భరణి నక్షత్రం వాళ్ళకి నువ్వు చూసుకుంటే వీళ్ళకి లీ, లు, లే, లో ఉన్న అక్షరాలు అంతా కూడా భరణి నక్షత్రం అనుకోవాలి. వీళ్ళకి ఇంగ్లీష్ లెటర్ కనుక చూస్తే ఎల్తో కనుక స్టార్ట్ అయ్యే వాళ్ళంతా కూడా మనకి భరణి నక్షత్రం అని మనం చెప్పుకోవాలన్నమాట. అధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు, వీళ్ళకి అధిదేవత వచ్చేటప్పటికి యముడు అని మనం చెప్తారనమాట. సో వీళ్ళకి మనకి గోచారం ప్రకారం కనుక చూసుకుంటే బాగా పెద్ద పెద్ద గ్రహాలు ఉంటాయండి. శని, గురువు, శని, రాహు, కేతువులు ఇవి స్లో మూవింగ్ ప్లానెట్స్. వీళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళకి అట్లీస్ట్ వచ్చే 3 మంత్స్ వరకు ఎలా ఉండబోతుందంటే ఒక రకంగా చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. అందులో ఎలా పాజిటివ్గా ఉందంటే ధనలాభం వీళ్ళకి బాగా విశేషంగా చూపిస్తుంది. చాలా చక్కగా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. రాజ్యలాభం వీళ్ళకి చూపిస్తుంది. అంటే ప్రమోషన్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ టైం అని చెప్పి అందులో గురువు యొక్క దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలన్నా, లేదంటే ఏదైనా సరే ఒక ఉన్నతిని లేదంటే ఎక్స్పాన్షన్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా కనుక ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇష్యూస్ కానీ లేదంటే చిల్డ్రన్స్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళంతా ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే శని ఉండటం వీళ్ళకి పరవాసం చూపిస్తుంది. అంటే ఈ టైంలో వీళ్ళకి ఉన్న లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళే అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే మనకి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే లొకేషన్కి వెళ్ళే అవకాశము, లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే అవకాశము, లేదంటే ఒక రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళు కనుక ఇల్లు మారి వేరే లొకేషన్కి వెళ్ళే అవకాశము. ఇది కూడా కాకుండా ఏదో ఒక అకేషన్స్తో లేదంటే వాళ్ళు ఏమని చెప్తారు టూర్లకు వెళ్ళటము, సంథింగ్ ఉన్న ఇంటిని వదిలేసి కొంతకాలం బయట ఉండే అవకాశం ఎక్కువ చూపిస్తుందని చెప్పాలి. ఆ తర్వాత రాహు ఉండటం వల్ల ఏమవుతుంది, దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు ఏమైనా ఉంటే వీళ్ళకి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది, బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా మనకి మేజర్ ప్లానెట్స్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండటం వల్ల టౌన్ టు లైన్ 2 months or 2.5 months చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ కొన్ని ఉన్నాయి. అందులో వచ్చేటప్పటికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు కొంచెం 50-50గా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని విషయాలు చాలా బాగుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏ విషయంలో చాలా బాగుందంటే వీళ్ళకి ఖచ్చితంగా ధన ప్రాప్తి. అక్టోబర్ 24వ తారీఖు అంటే మనకి దసరా పండగ నుంచి 24వ తారీఖు ఈ 2 weeksలో వీళ్ళకి విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 24 నుంచి అక్టోబర్ 31st వరకు, లేదంటే మనం ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ వరకు మనం చెప్పుకుంటే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి కుజుని వల్ల కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా చక్కగా మెయింటైన్ చేసేసుకోవాలి. మెడిటేషన్, యోగా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి శుక్రుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మధ్యలో ఒక 2 weeks మాత్రమే బాగుంటుంది, ఆ తర్వాత బాగుంటుంది మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే రాజ్య లాభము. పెద్ద గ్రహాలు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. అలానే వీళ్ళకి మెర్క్యూరీ కూడా బాగా సపోర్ట్ చేయటం వల్ల ఈ మధ్యలో దసరా నుంచి దీపావళి మధ్యలో వీళ్ళకి రాజ్యలాభం ఉంది. అంటే రాజ్యలాభం అంటే ఎవరికైనా పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళకి మినిస్టర్స్ లాగా హైయర్ ఎండ్లో ప్రమోషన్స్ రావటం, లేదంటే ఇంక్రిమెంట్లు రావటము, బోనస్లు రావటము, లేదంటే అప్రిసియేషన్స్ రావటం, ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళకి విశేషమైన అధికారం వచ్చే పదవులు ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది భరణి నక్షత్రం వాళ్ళకి చాలా మంచిదని మనం చెప్పుకోవాలి. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి ఒక నెగటివ్ పాయింట్ ఏమంటే వీళ్ళకి వైనాశిక నక్షత్రంలో శతభిష నక్షత్రం ఉంది. శతభిష నుంచి శని ఉన్నారనమాట. వైనాశిక నక్షత్రం వీళ్ళకి శతభిష అవుతుంది. ఈ శతభిష నక్షత్రంలో ఇప్పుడు ప్రస్తుతం శని ఉన్నారనమాట. ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పనులు అవుతాయి కానీ లేటుగా పనులు అవుతాయి. డబ్బు రావాలని నుంచి ఉంటుంది, టక్కన రాకుండా ఆగిపోయే సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటిదాకా ఒక ఫోన్ కాల్తో పనులు
వాళ్ళ ఫోన్ కాల్ కాదు, వీళ్ళకి ఫిజికల్గా వెళ్ళినా కానీ పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ శని యొక్క ఇంపాక్ట్ ఉండడం వల్ల అంటే అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇది వీళ్ళకి ఎక్కువ రోజులు ఉండదు. ఇది ఒక్కటే వీళ్ళకి బాగా ఎఫెక్ట్ ఇబ్బంది అయితే పెట్టే అవకాశం. ఇబ్బంది పెట్టే అది కూడా శని వల్ల. దీనికి వెరీ క్విక్ రెమెడీ ఏంటంటే మహాన్యాసపూరక వీళ్ళు ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి ఒక రోజున శనివారం మనకి హనుమాన్ చాలీసా చదువుతూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కానీ రిలీఫ్ వచ్చేస్తుంది. లేదంటే శనివారం శనికి తైలాభిషేకం ఏది చేసినా కానీ బాగుంటుంది. వీటితో పాటు ఏంటంటే రుద్రాభిషేకంతో పాటు ఇవి కూడా చేసుకుంటామంటే ఇది చాలా క్విక్గా రిజల్ట్స్ వచ్చేసి అనుకున్న పనిని సాధించుకోగలుగుతారని మనం చెప్తాము. అంతేకాకుండా వీళ్ళకి దసరా పండుగ కూడా విశేషంగా కలిసి రావడంతో దేవి నవరాత్రులు కాబట్టి ఈ దేవీ నవరాత్రులు కనుక వీళ్ళు మిస్ చేసుకోకుండా, భరణి నక్షత్రం వాళ్ళు మిస్ చేసుకోకుండా ప్రతిరోజు కనుక 9 రోజులు కనుక నిష్టగా కనుక నవరాత్రులు చేసుకోగలిగితే ఇమ్మీడియట్లీగా వాళ్ళు నెక్స్ట్ పని మనకి దసరా రోజున కానీ ఏదైనా కనుక పని సంకల్పం కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా చక్కగా కలిసి వస్తుంది. అలానే వీళ్ళకి మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మనం కోరుకుందాం. సో మీరు అన్నట్టుగానే దేవీ నవరాత్రులు అనేది చాలా స్పిరిచువల్ అండ్ దాంతోపాటు చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతూ ఉంటుంటాయి. మనం కూడా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులలో కొన్ని పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. లలిత సహస్రనామం, చండీ పారాయణం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, కుంకుమ అర్చన, మణిద్వీప వర్ణన అని చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు దీనికి అంటారు సార్? సో ఇది చాలామంది అమెరికాలో ఉండేవాళ్ళు కానివ్వండి, మిడిల్ ఈస్ట్ అట్లా ఉండేవాళ్ళు, కొంతమంది అంటే రూరల్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకి అంత యాక్సెస్లో ఉండవు అనమాట. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు మెయిల్స్ రాయటం అయితేనేమి, ఫోన్ కాల్ చెప్పడం వాళ్ళకి బేస్ చేసేసుకొని మనం కూడాను అట్లీస్ట్ ఈ 3 డేస్కి సంబంధించి సప్తమి, అష్టమి, నవమి 3 డేస్కి సంబంధించి బాగా పాపులర్ అయ్యి మోస్ట్ ఇంపార్టెంట్ అత్యంత శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన మంత్రాత్మకంగా ఒక కార్యక్రమం నిర్వహించాం. ఇది వచ్చేటప్పటికి ఫిజికల్గాను రావచ్చు, ఎవరైనా రాగదలుచుకుంటే, లేదంటే ఆన్లైన్ కూడా మనం చేస్తాం. వాళ్ళకి లైవ్ ఉంటుంది ఆఫ్కోర్స్ విత్ హెల్ప్ ఆఫ్ సుమన్ టీవీతో. వీళ్ళకి మనం ఏం చేస్తామంటే లలిత సహస్రనామ పారాయణం ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క మనకి కరుణ, కృప, కటాక్షం చాలా అవసరం అనమాట. ఎన్ని గ్రహాలు ఉన్నా కానీ, తర్వాత ఎన్ని నక్షత్ర దోషాలు ఉన్నా కానీ, ఒక్కసారి అమ్మ గనక కరుణ గనక మన మీద పడింది అంటే అవన్నీ కొట్టుకొని పోతాయి అని చెప్పేసి సాక్షాత్తు ఆది శంకరాచార్యులే మనకు చెప్పారనమాట. అందుకని చెప్పేసి కొంతమందికి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళనవసరం లేదు, ఏమి విషయం ఈ పండగలు కనుక చేస్తే ఆటోమేటిక్గా పోతుందని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నారనమాట. అది ఫస్ట్ లలిత సహస్రం. దానికి తోడు ఎడిషనల్గా మనకు దుర్గా సూక్తాన్ని పెట్టుకున్నాం. అంటే రాబోయే రోజుల్లో మనకి ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా, శత్రువులు ఏమైనా వాళ్ళు మనకి ఇబ్బంది పడకుండా ఉండటానికి, మనలో ఉన్న ఏమంటారు ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా బ్రేక్ అయ్యి మనం పాజిటివ్కి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి దుర్గా సూక్తం పెట్టుకున్నాం. తర్వాత చెప్పగా శ్రీ సూక్తం పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో మనం ఫ్రీ, నెక్స్ట్ పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి కాబట్టి శ్రీ సూక్తం పెట్టుకున్నాం. దాంతోపాటు చండీ పారాయణ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే కనపడని శత్రువులు చాలా మందికి ఉంటారు. రియల్ ఎస్టేట్లో కానివ్వండి, లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు, రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అపోజిషన్ కూడా అంతే ఉంటుంది. అంటే రాజకీయ నాయకులకు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు 365 శత్రువులు ఉండే ఉంటారు. పెద్ద పని చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఉండే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి చండీ పారాయణ అందులో యాడ్ చేశాము. ఫైనల్గా కొంతమందికి సొంత ఇల్లు కావాలండి మాకు, లేదంటే 20 ఇయర్స్కో 15 ఇయర్స్ లోన్ పెట్టి తీసుకున్నాము, అది మధ్యలో స్ట్రక్ అయ్యింది, ముందుకు వెళ్ళటం లేదు, లేదంటే ప్రాపర్టీ తీసుకోవాలనుకోండి కావట్లేదు, ఇలా మధ్యలో సొంత ఇంటి గురించి కానీ భూమి గురించి స్ట్రక్ అయిన వాళ్ళకి మణిదీప వర్ణన కూడా అందులో యాడ్ చేసామండి. సో ఇది కూడాను సొంత ఇంటి కల ఎవరికైనా నెరవేరాలి, లేదంటే ఆల్రెడీ ఇల్లు ఉంది దాంట్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చి ముందుకు వెళ్ళట్లన్న వాళ్ళకి పెట్టాము. ఫైనల్గా మనం ఈ హోల్ ప్రోగ్రామ్ అంతా మనకి కుంకుమార్చనతో ముగించేస్తాము. ఎందుకంటే సౌభాగ్యం గురించి కాబట్టి, భాగ్యం అంటే లక్, అంటే ఎప్పుడు మన అంటే లక్ ఉండాలి. ఇక ముందు మనం చేసే ప్రతి పనుల్లో కూడాను అమ్మవారి యొక్క కృప, కటాక్షము, లక్, మనకి సౌభాగ్యం ఎప్పటికీ మనకు ఉండాలి. ఇంకెలాంటి మనకి ప్రాబ్లమ్స్ అనేది రాకూడదు. ఏదైనా వచ్చినా కానీ మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక ఏమంటారు కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగంటే అట్లా హోలిస్టిక్గా, స్పిరిచువల్గా ఈ నవరాత్రుల్లో ఇలాంటి బాగా పాపులర్ అయిన అమ్మవారి యొక్క స్తోత్రాలు, అత్యంత శక్తివంతమైన స్తోత్రాలు, పారాయణాలు కలిపేసి ఒక ప్రోగ్రామ్ పెట్టాను. ఇది చాలామంది సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. తర్వాత దీనికి కూడాను వేదాలు చదివిన పండితులు, బ్రాహ్మణులు అందరూ వచ్చేస్తారు. నా ఆధ్వర్యంలో ప్లస్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో చాలా శాస్త్రోధికంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నాను. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే దేవీ నవరాత్రులు జరుగుతున్న సప్తమి, అష్టమి, నవమి 7, 8, 9 తారీఖులలో
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే ఈ పూజకి అర్హులే. ఈ పూజకి సంబంధించి చండీ యాగం, దాంతోపాటు లలితా సహస్రదేవి నామాలు, దాంతోపాటు శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, ఇవన్నీ కూడా కుంకుమ అర్చనతో ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. సో ఆర్థిక ఇబ్బందుల గురించి అండ్ దాంతోపాటు చాలామంది జాబ్స్ గురించి మాట్లాడుతుంటారు, దాని గురించి, సొంత ఇంటి కళ గురించి, ఆరోగ్యం గురించి, ఇలా ప్రతిదీ కూడా ఒక సంకల్పం తీసుకొని ఈ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవుతారని అనుకుంటున్నాం. డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్రోగ్రామ్కి సంబంధించి కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో ఇది కూడా కేవలం ఓన్లీ ఈ దసరా నవరాత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. 7, 8, 9 తారీఖుల్లో మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.